బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే డయాబెటీస్ అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే మనం ఫుడ్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చా, రివర్స్ చేసుకోవచ్చా, తగ్గించుకోవచ్చా, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ కోచ్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఏం దినాలు చెప్తారు, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలని చెప్తారు, ఎక్సర్సైజ్ గురించి చెప్తారు, అసలు ఒక మనిషి అనారోగ్య సమస్యలను ఎలా న్యాచురల్ వేస్లో తగ్గించుకోవాలో చెప్తారు, ఆహారం, ఫిట్నెస్ ఇలాగా. అయితే డయాబెటీస్ సార్ ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా ఉంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? సో మనకి డయాబెటీస్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే, ఇంతకు ముందుతో పోల్చుకుంటే మన ఆహార విధానాలు చాలా కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. అప్పట్లో మనం ఏది తిన్నా కానీ అన్పాలిష్డ్ ఐటమ్స్ తినేవాళ్ళం మనం. కానీ ప్రజెంట్ మనం ఏం తింటున్నామంటే అన్పాలిష్డ్ ఐటమ్స్ తినేవాళ్ళు ఎవరూ లేరు. అంతా కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం వల్ల మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ విపరీతంగా ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు చూస్తే మనకు ఒబెసిటీ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు ఎప్పుడైతే అన్పాలిష్డ్ ఐటమ్స్ కనుక మీరు తీసుకుంటే మీ బ్లడ్లోకి ఇన్సులిన్ అనేది అంత త్వరగా స్పైక్ అవుతుంది అనమాట. చాలా స్లోగా మీకు ఎనర్జీ త్రూ అవుట్ ద డే రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఇన్సులిన్ స్పైక్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారో మీరు డయాబెటిక్ని జయించిన వాళ్ళు అవుతారు, అండ్ ఒబెసిటీని కూడా జయించిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ డయాబెటీస్ ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ సొసైటీలో ఎక్కువ అవుతుందంటే అందరూ కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల, అదొక మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే అప్పట్లో మనకి ఫిజికల్ వర్కౌట్ అనేది చాలా ఎక్కువ ఉండేది. లైక్ పొలం పనులు చేసినా కానీ, కార్పెంటరీ వర్క్స్ తీసుకున్నా కానీ, ప్లంబింగ్ వర్క్స్ తీసుకున్నా కానీ మనకి ఏదో ఒక ఫిజికల్ వర్కౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే అందరూ కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ అని కానీ, యాంకరింగ్ ఫీల్డ్ అని కానీ, లేకపోతే సమ్ మెడికల్ డిపార్ట్మెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే అందరూ కూర్చొని చేసే జాబ్లు వచ్చేసినాయి. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఫిజికల్ వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఏదో కొంతమంది డైలీ లేబరర్స్ చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇల్లు ఆఫీసు మాత్రమే టైం పాస్ చేస్తున్నారు. పోనీ సాటర్డే సండే వచ్చింది అప్పుడైనా వర్కౌట్ చేస్తారంటే అప్పుడు కూడా ఫ్యామిలీని తీసుకొని ఆ 5 రోజుల స్ట్రెస్ని పోగొట్టుకోవడం కోసం ఏదో మూవీకి కానీ లేకపోతే అవుటింగ్ కానీ వెళ్తారు తప్ప ఇక్కడ వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. సో ఎప్పుడైతే మనకి వర్కౌట్ అనేది తగ్గిపోయిందో అప్పుడు మన బాడీ అంతా కూడా డయాబెటీస్ రావడానికి రెడీగా సిద్ధంగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి, ఫారెన్ కంట్రీస్లో కనీసం అక్కడ లేబర్ పర్సన్కి కూడా ప్రోటీన్ అంటే ఏంటి, హెల్తీ ఫ్యాట్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్ ఏంటి మినిమం ఐడియా ఉంటుంది. కానీ మనం ఇక్కడ పెద్ద పెద్ద కాలేజెస్లో ఉన్న ప్రొఫెసర్లకు కూడా హెల్తీ ఫ్యాట్ గురించి, ఫైబర్ గురించి, ప్రోటీన్ గురించి, కార్బోహైడ్రేట్స్ గురించి మినిమం ఐడియా కూడా లేదు. అండ్ ఇంకా అన్ఫార్చునేట్గా కొంతమంది డాక్టర్లు కూడా ఈ మధ్య డయాబెటీస్ ఉంటుంది. ఈ మధ్య కొంతమంది గైనకాలజిస్టులకు కూడా పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవాలో తెలియక న్యూట్రిషనిస్టులు అడుగుతున్నారు. అంటే న్యూట్రిషనిస్టులకి ప్రాబ్లం వస్తే, మెడికల్ ప్రాబ్లం వస్తే డాక్టర్లు ఆదుకుంటున్నారు. డాక్టర్లకి పీసీఓడీలు, థైరాయిడ్లు, డయాబెటీస్లు వస్తే మాత్రం న్యూట్రిషనిస్టులు ఆదుకుంటున్నారు. ఇది పరస్పరం మ్యూచువల్ ఎక్స్చేంజ్ లాగా జరుగుతుంది అనమాట. ఈవెన్ నా దగ్గర కూడా చాలా మంది డాక్టర్లు మెసేజ్లు పెట్టారు, నాకు యాక్నీ ఇష్యూ ఉంది ఎలా తగ్గించుకోవాలని, డయాబెటీస్ ఉంది ఎలా పోగొట్టుకోవాలని, పీసీఓడి ఉంది ఎలా పోగొట్టుకోవాలని. వాళ్ళని అందరినీ రివర్స్ ఒకటే క్వశ్చన్ అడిగా, మరి మీ దగ్గరికి మిమ్మల్ని నమ్మి చాలా మంది పేషెంట్లు వస్తారు కదా, మరి వాళ్ళకి మీరు ఎలా మభ్య పెడుతున్నారు? మీకే తెలియనప్పుడు మీరు ఎలా మభ్య పెడుతున్నారంటే మాకు ఫుడ్ గురించి అంత ఐడియా లేదు, మెడిసిన్ గురించి ఐడియా ఉందని చెప్తున్నారు. సో డాక్టర్లు అయినా సరే వాళ్ళకి త్రూ అవుట్ ద డే వాళ్ళకి చాలా కేసెస్ ఓపీలు చూడాలి, కొంతమంది సర్జరీలు చేయాలి, వాళ్ళకి కూడా వర్కౌట్ చేయడానికి ఖాళీ ఉండదు. ఎవరైతే వర్కౌట్ చేయరో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటీస్ వచ్చి తీరుతుంది. అదేదో మనకి జీన్స్లో ఉంటేనే డయాబెటిక్ వస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు ఫస్ట్ ఎవరికో ఒక పర్సన్కి ఫస్ట్ డయాబెటీస్ స్టార్ట్ అయితే మీ ఫ్యామిలీలో వాళ్ళందరికీ వారసత్వంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆ ఫస్ట్ వచ్చిన పర్సన్కి మరి జీన్స్లో రాలేదు కదా. తనంతట తను చేసిన మిస్టేక్ వల్ల తనకి డయాబెటీస్ వచ్చింది. తర్వాత తన నెక్స్ట్ జనరేషన్ అందరికి పాస్ అవుట్ చేసాడు. మరి ఆ ఫస్ట్ వచ్చిన పర్సన్కి తన మిస్టేక్ అది. సో ఇక్కడ జీన్ వల్ల డయాబెటిక్ రాదు. డయాబెటిక్ సంబంధించిన జీన్స్ మీ బాడీలోకి వస్తాయేమో, కానీ అవి యాక్టివేట్ అవ్వాలా, డియాక్టివేట్ అవ్వాలా, ఆ బటన్ అనేది ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండాలనేది మన లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. ఈవెన్ ఒక డయాబెటీసే కాదు, మీకు పేరెంట్స్ నుంచి వచ్చిన క్యాన్సర్ అయినా సరే, ఆర్థరైటిస్ అయినా సరే,
సోరియాసిస్, ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజెస్ అయినా సరే మీకు పేరెంట్స్ నుంచి మీకు జీన్స్ వస్తాయి, కానీ అవి ఆఫ్లో ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేసేది ఎవరు అంటే మనం మాత్రమే. ఇప్పుడు ఇంట్లో ఉన్న 2-3 పిల్లలకి ఒకరికే డయాబెటీస్ వచ్చింది అనుకుందాం, మరి మిగతా 2 పిల్లలకి ఎందుకు డయాబెటీస్ రాలేదు అంటే పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్ ఆ ముగ్గురులో ఒకటే ఉన్నాయి కదా. కానీ ఎందుకు వాళ్ళకి వచ్చినాయి వీళ్ళకి ఎందుకు రాలేదు అంటే ఏదైనా లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉంది, అందుకే వాళ్ళకి ఆ బటన్స్ ఆన్ అవ్వలేదన్నమాట. అండ్ మనకి పాతకాలంలో 50-60 సంవత్సరాలకి డయాబెటీస్ ఎందుకు వచ్చేదంటే 50-60 ఏళ్ళ దాకా అందరూ కూడా యాక్టివ్గా పొలం పనులు చేసుకునేవాళ్ళు. దాని తర్వాత పొలాన్ని కౌలుకి ఇచ్చేసి వాళ్ళు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చునేవాళ్ళు. సో వీళ్ళకి ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుందో వాళ్ళ బాడీలో కూడా ఇక డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటుంది. సో ఎవరైతే వర్కౌట్ చేయకుండా ఇంట్లో టైంపాస్ చేస్తారో, ఆఫీసులో టైంపాస్ చేస్తారో వాళ్ళకి డయాబెటీస్ వచ్చి తీరుతుంది అంతే. ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు అనుకోండి, మీరు రోజులో కొన్ని చీట్ మీల్స్ తిన్నా కానీ మీకు డయాబెటీస్ రాదు. అంటే మీరు 1-2 స్పూన్లు షుగర్ తిన్నా, 1-2 సార్లు మీరు ఏదైనా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ లైక్ పిజ్జాలు, బర్గర్ లాంటివి తిన్నా కానీ మీ వర్కౌట్ మీకు శ్రీరామ రక్షలాగా మీకు కాపాడుతూ ఉంటుంది, మీ బాడీకి డయాబెటీస్ రాదు. అదే మీరు వర్కౌట్ కనుక చేయకుండా ఉంటే మీరు కనీసం ఒక్క చీట్ మీల్ తిన్నా కానీ మీకు డయాబెటీస్ వస్తుంది. సో అందుకని మీరు రోజు మొత్తం మీద మీకు నచ్చింది మీరు తినాలి అని మీరు అనుకుంటే మీరు ఆ రోజు వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసిన రోజు మీరు కొంచెం డైట్లో కాకుండా కొంచెం వేరే ఫుడ్ ఐటమ్స్ తిన్నా కానీ మీ బాడీ దాన్ని టాలరేట్ చేస్తుంది, ఎందుకంటే మీ మెటబాలిజం అంత హై స్పీడ్లో ఉంటుంది కాబట్టి. అండ్ మీకు మజిల్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న జంక్ ఫుడ్లో వచ్చిన క్యాలరీస్ అన్నీ కూడా మజిల్ బిల్డ్ చేసుకోవడం కోసం, బాడీ అనేది మజిల్ బిల్డ్ చేసుకోవడం కోసం వాడుకుంటూ ఉంటుంది. సో అది మీకు ఎక్కడ ఫ్యాట్ లాగా స్టోర్ అవ్వదు. మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఒక మజిల్ ఉన్న పర్సన్, ఒక మజిల్ లేని పర్సన్ని పక్కపక్కన కూర్చోబెట్టి పెద్ద హండీ బిర్యానీ పెట్టారనుకోండి, మజిల్ ఉన్న పర్సన్ నెక్స్ట్ డేకి గ్రామ్ కూడా వెయిట్ పెరగడం, మజిల్ లేని పర్సన్ ఎవడైతే ఉన్నాడో 1/2 కిలో కానీ పెరుగుతారు. ఎందుకు పెరుగుతారంటే ఇతని బాడీలో మొత్తం కూడా తిన్న ఫుడ్ అంతా కూడా మజిల్ యూటిలైజ్ చేసుకుంది, అతని బాడీలో ఫుడ్ అంతా కూడా అతనికి మజిల్ ఎక్కువ లేదు కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోయింది. సో అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, డయాబెటిక్ ఒక పర్సన్కి వచ్చింది అంటే అతని బాడీలో మజిల్ ఉండదు. మజిల్ ఉన్న పర్సన్స్కి డయాబెటీస్ రాదు, ఎక్సర్సైజ్ చేసే పర్సన్స్కి డయాబెటీస్ రాదు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినని పర్సన్స్కి డయాబెటీస్ రాదు. మీరు ఎలా తినాలంటే నేను మీ ప్లేట్లో కార్బోహైడ్రేట్ ఎక్కడ ఉంది, ప్రోటీన్ ఎక్కడ ఉంది, హెల్దీ ఫ్యాట్ ఎక్కడ ఉంది, ఫైబర్ ఎక్కడ ఉంది నీ ప్లేట్లో చూపించని అడిగితే మీరు నాకు చూపించగలగాలి. నేనేదో అన్నం వేసుకుని తింటున్నా, కూర వేసుకొని తింటున్నానని మీరు చెప్పకూడదు నాకు. నేను చెప్పిన ఈ 4 ఐటమ్స్ కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్, ప్రోటీను, ఫైబర్, ఈ 4 మీ ఫుడ్లో ఉన్నాయా లేదా అని మీరు చూసుకోండి. అది మార్నింగ్ ఫుడ్లో ఉండాలి, మధ్యాహ్నం ఫుడ్లో ఉండాలి, ఈవినింగ్ ఫుడ్లో ఉండాలి. ఆ 4 ఐటమ్స్ లేకుండా మీరు అసలు మీల్ తినడానికి వీలు లేదు. అవసరమైతే వదిలేసి మంచినీళ్ళు దాకా ఊరుకోండి. ఆ 4 ఖచ్చితంగా మీరు ఉండి తీరాల్సిందే. సో మీరు హెల్దీ ఫ్యాట్ ఐటమ్స్ ఏంటనేది ఒక లిస్ట్ అవుట్ పెట్టుకోండి, ప్రోటీన్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో లిస్ట్ పెట్టుకోండి, ఫైబర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ పెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ ఏమైనా లిస్ట్ పెట్టుకోండి. అందులో ఒక ఐటమ్, ఇందులో ఒక ఐటమ్, ఇందులో ఒక ఐటమ్, అందులో ఒక ఐటమ్ తీసేసుకొని మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేస్తే మీకు జీవితంలో డయాబెటీస్ రాదు. మార్నింగ్ మీరు ఇడ్లీ తీసుకున్నారు, అందులో చట్నీ వేసుకుని తిన్నారు, మీకు కార్బోహైడ్రేట్స్ వచ్చింది, మరి అందులో ప్రోటీన్ మిస్ అయిందా, హెల్దీ ఫ్యాట్ మిస్ అయిపోయిందా, ఫైబర్ మిస్ అయిపోయిందా? నేను 4 చెప్తే మీరు ఒకటే తిని మిగతా 3 మీరు మిస్ చేశారంటే మీకు డయాబెటీస్ వస్తుంది. మరి మీరు మధ్యాహ్నం పూట అన్నం తింటారు, కొంచెం కూర తింటారు, అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటున్నారు, ప్రోటీన్ మిస్ అయింది, హెల్దీ ఫ్యాట్ మిస్ అయింది, ఫైబర్ మిస్ అయింది. మేబీ మ్యాక్సిమం మీరు కూర యాడ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఫైబర్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ మిస్ అయిపోయినట్టే కదా. పోని నెయ్యి వేసుకున్నారు అనుకోండి, హెల్దీ ఫ్యాట్ కూడా కవర్ చేసుకున్నారు, మళ్ళీ ప్రోటీన్ మిస్ అయిపోయింది కదా. నైట్ తీసుకోండి, ఏదో ఒక ఆలుగడ్డ కర్రీనో ఏదో ఒకటి పెట్టుకొని మీరు 2 పుల్కాలు తింటారు. సో ఇక్కడ మీరు కార్బోహైడ్రేట్లు తింటున్నారు. పోనీ హోల్ వీట్ పుల్కాలు తిన్నారు అనుకోండి, కార్బోహైడ్రేట్తో పాటు ఫైబర్ కూడా వచ్చింది అనుకుందాం మీకు, మరి స్టిల్ మీకు ప్రోటీన్ మిస్ అయింది, హెల్దీ ఫ్యాట్ మిస్ అయింది. పోనీ అక్కడ మీరు 2 గుడ్లు పెట్టుకున్నారు అనుకోండి, ప్రోటీన్ కవర్ చేశారు, మరి హెల్దీ ఫ్యాట్ అక్కడికి పోయింది. సో ఇలాగా మీరు 4 ఐటమ్స్ మీ ఫుడ్లో లేకుండా మీరు తిన్నారా, మీకు డయాబెటీస్ వచ్చినట్టే. సార్, డయాబెటీస్ వచ్చింది అంటే దాన్ని ఎట్లా రివర్స్ చేస్తారు? డైట్తో తగ్గించుకోవచ్చు, రివర్స్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఏం తింటే తగ్గుతుంది, ఏం తింటే రివర్స్ అవుతుంది? యాక్చువల్గా మనకి ఇక్కడ డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ 2 ఉంటాయండి. సో మనకు వచ్చిన డయాబెటీస్ ఏదైనా మనకు తెలిస్తే దానికి తగ్గించడం కూడా అంతే ఈజీ ఉంటుంది మనకి.
యూజువల్గా మనకు వచ్చే 90% కేసెస్ అన్నీ కూడా టైప్ 2 డయాబెటీస్ నుంచి వస్తాయి. యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అప్పట్లో మనం ఎక్కువ కూడా చిన్నపిల్లలు చూసేవాళ్ళం. 4 సంవత్సరాలు దాటిపోయిన పిల్లల నుంచి టైప్ 1 డయాబెటీస్ స్టార్ట్ అయ్యేది. టైప్ 2 డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుండా మన తప్పుల ద్వారా మనం తెచ్చుకున్న ఆ మిస్టేక్స్ వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 1 అనేది మన మిస్టేక్స్ వల్ల రాదండి. మనకి కొన్ని ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఉండటం వల్ల, అలాంటి డిజార్డర్స్ వల్ల, పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్ వల్ల కానీ, మన బాడీలో జరిగిన వైరస్ అటాక్ వల్ల కానీ మనకి ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి టైప్ 1 వస్తుంది. సో దాంట్లో మన మిస్టేక్ ఉండదు అక్కడ. టైప్ 2 అనేది ప్యూర్లీ మనం చేసే మిస్టేక్ వల్ల వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నీ కూడా మన బయట టైప్ 2 డయాబెటీస్లో ఉంటుంటాయి. టైప్ 2 డయాబెటీస్ కేసులో ఏం జరుగుతుంటుందంటే, మన ప్యాంక్రియాస్ అనేది సరిపోయినంత ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఇన్సులిన్ తీసుకోవడానికి మన సెల్స్ రెడీగా ఉండవు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికో ఎక్కడికో వెళ్ళారనుకోండి, లోపల గేట్ లోపల కొంతమంది ఉంటారు, గేట్ బయట కొంతమంది ఉంటారు. గేట్ దగ్గర ఒక వాచ్మెన్ కాపలా ఉంటాడు గేట్ వేసి. లోపల ఉన్న జనం క్లియర్ అవ్వకముందే వాచ్మెన్ అనే పర్సన్ గేట్ ఓపెన్ చేయడు. ఎందుకు? ఆల్రెడీ లోపల ఫుల్ అయిపోయారు. వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఇంకో 10 మందిని, ఇంకొక 5గురినో గేట్ ఓపెన్ చేసి లోపలికి ఎలవ్ చేస్తూ ఉంటారు. లోపల ఉన్న జనం అంతా ఫుల్ ఉన్నారనుకోండి, మీరు గేట్ బయట నుంచి ఎంత మొత్తుకున్నా మీకు గేట్ అయితే ఓపెన్ చేయరు కదా. సేమ్ అట్లానే మీ సెల్స్ నిండా ఆల్రెడీ ఫ్యాట్ కానీ గ్లూకోజ్ కానీ నిండిపోయి ఉందనుకోండి, మీరు ఇప్పుడు ఎంత కార్బోహైడ్రేట్స్ ఫుడ్ రూపంలో తీసుకున్నా కానీ అది మళ్ళీ మీ సెల్ లోపలికి వెళ్ళడానికి ఆ గేట్ డోర్లు ఓపెన్ కావు. లోపల ఉన్న ఫ్యాట్ కానీ లోపల ఉన్న ఈ గ్లూకోజ్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది ఆల్రెడీ క్లియర్ అయిపోతే అప్పుడు మళ్ళీ కొంచెం గేట్ ఓపెన్ చేసి కొంత గ్లూకోజ్ లోపలికి తెచ్చేసుకుంటుంది మళ్ళీ. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, ఈ టైప్ 2 డయాబెటీస్ కేసు అంటే ఇదే. ఇన్సులిన్ సరిగ్గా ఉంది, కానీ ఆ ఇన్సులిన్ని మన బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్స్ని సెల్ లోపలికి తీసుకెళ్లేది ఒకే ఒక కీ ఏంటంటే ఇన్సులిన్ అనమాట. సో ఈ ఇన్సులిన్ అనేది కార్బోహైడ్రేట్స్ని తీసుకొని సెల్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే అక్కడ ఉన్న వాచ్మెన్ అనేది ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారంటే, లోపల ఆల్రెడీ సరిపడా ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ మనిషిని పట్టుకొని వస్తున్నావు. ఇన్సులిన్ అంటే నథింగ్ బట్ ఒక రిఫరెన్స్ ఆఫీసర్ అనుకోండి. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్లో ఉన్నాం, మనం పైకి రావాలనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు నన్ను గెస్ట్ కింద ఇక్కడ పిలిచారు, నేను పైకి రావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? మీరు కిందకు వచ్చి నా పర్సనే లోపలికి ఎలా చేయండి అని అంటారు. అప్పుడు వాచ్మెన్ లోపలికి వెళ్తారు. ఇప్పుడు నేను గెస్ట్ అంటే నేను గ్లూకోజ్ అనుకోండి, మీరు నన్ను రిఫర్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ ఇన్సులిన్ అవుతారు, అక్కడ ఉన్న వాచ్మెన్ అవుతారు. సో మీరు ఆ గేట్ లోపలికి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ అనే పర్సన్ గ్లూకోజ్ అనే పర్సన్ తీసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు వాచ్మెన్ ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు అంటే, లోపల ఆల్రెడీ సరిపడా లోపల ఆల్రెడీ సరిపడా గ్లూకోజ్ రెడీగా ఉంది, ఇదే అతను వాడట్లేదు, చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టాడు, మీరు ఇంకా కొత్త పర్సన్ తీసుకుని వస్తున్నారు ఏంటి లోపలికి, నేను ఒప్పుకోను అని చెప్పేసి అక్కడ బ్లాక్ చేసి పారేసింది. ఈ కేసుని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో ఈ కేసులో మనం చాలా ఈజీగా లో కార్బోహైడ్రేట్ అండ్ హై ప్రోటీన్ అండ్ హై హెల్దీ ఫ్యాట్ డైట్ని కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఈ కేసుని 3 నుంచి 6 నెలల టైంలో మనం రివర్స్ చేసేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. 3 to 6 months చేసుకోవచ్చు. ఒకవేళ చిన్న ఏజ్లో పిల్లల్లో వచ్చిందనుకోండి, అంటే లైక్ ఇప్పుడు 18-19 ఇయర్స్లో వచ్చిందనుకోండి, ఇంకా ఫాస్ట్గా కూడా మనం తగ్గించేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బాడీలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ ఫుల్గా ఉంటాయి కాబట్టి, అవి యాక్టివ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా త్వరగా ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఆ గ్రోత్ అంతా ఆగిపోయింది కాబట్టి. సో అలాంటి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, ఇంకొక 4-5 నెలలు టైం ఎక్కువ పడుతుంది. బట్ అందరికీ పాసిబులే. విత్ ఇన్ 1 year డౌన్ ద లైన్లో మన ఇష్యూస్ అని క్లియర్ చేయొచ్చు టైప్ 2 డయాబెటీస్లో అయితే. టైప్ 1 డయాబెటీస్లో ఏం జరుగుతుందంటే, మన ప్రమేయం లేకుండా మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని మన ఓన్ ఇమ్యూనిటీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అది ఎలా డ్యామేజ్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగోడు పట్టుకోవడానికి పోలీసులు పరిగెడతా ఉన్నాడు అనుకోండి, ఆ దొంగోడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, అతను కనపడకూడదని ఏం చేస్తాడంటే, ఆల్రెడీ వైట్ షర్ట్ వేసుకున్న ఒక మాల్లోకి వెళ్ళి ఎవరైతే వైట్ షర్ట్లు వేసుకొని ఉన్నారో వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడ్డాడు అనుకోండి, మీరు అతను కనిపెట్టలేరు. మీరు మిస్టేక్ అయిపోయి వేరే వైట్ షర్ట్ ఉన్న పర్సన్ మీరు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా, చేస్తారు. మీరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత, బాబు మీరు ఏ దొంగ కోసం ఎదుగుతున్నారో నాకు తెలీదు, నేను ఆల్రెడీ అదే టైంకి వైట్ షర్ట్ వేసుకుని అక్కడ ఉన్నాను, మీరు అతను అనుకుని నన్ను పట్టుకుని తీసుకొచ్చానని అంటారు. సో ఇలాంటి కేసెస్లో మనకు టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే మన లోపలికి కొన్ని వైరస్లు వెళ్తాయి, ఆ వైరస్లు వెళ్ళి
ఫస్ట్ దేన్ని అటాక్ చేస్తాయి అంటే మన ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళి బీటా సెల్స్ని అటాక్ చేస్తాయి. ఎందుకు ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ని అటాక్ చేస్తాయి అంటే అక్కడ మిలిటరీ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అక్కడికి మన మిలిటరీ ఫోర్స్ రావడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్లో అది ఏదైనా చేసుకుంటుంది. ఎందుకంటే ప్యాంక్రియాస్కి ఓన్గా ఫైటింగ్ చేసే కెపాసిటీ లేదు, అది చాలా వీక్గా కనపడిద్ది. దొంగోళ్ళు ఎప్పుడైనా లోపలికి వచ్చినప్పుడు వీక్ స్పాట్నే ముందు పాయింట్అవుట్ చేస్తారు కాబట్టి ముందు ప్యాంక్రియాస్ చాలా వీక్గా ఉంటుంది, ఫస్ట్ దాన్నే పాయింట్అవుట్ చేస్తుంది అది. అండ్ రెండోది అది ఏం చేస్తుంది అంటే మాలిక్యులర్ మిమిక్రీ చేస్తుంది. అంటే ఏంటి అంటే ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్కి పైన ఒక ప్రోటీన్ లేయర్ ఉంటుంది. ఈ వైరస్కి పైన ఉన్న ప్రోటీన్ లేయరు, ఈ ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ పైన ఉన్న ప్రోటీన్ లేయరు రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. అంటే రెండు వైట్ సెట్లు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఈ ప్రోటీన్ లేయరు ఆ ప్రోటీన్ లేయరు రెండు సిమిలర్గా ఉండటం వల్ల ఇది కూడా వైరసే అనుకొని వైరస్తో పాటు మీ బీటా సెల్స్ని కూడా చంపేస్తుంది. మీరు ఎన్నిసార్లు బీటా సెల్స్ తయారయ్యే ఫుడ్ మీరు తింటున్నా అది వాటిని వైరసే అనుకొని దాన్ని చంపేసుకుంటే పనిలోనే ఉంటుంది. సో మీకు ఎప్పటికీ బీటా సెల్స్ మీ బాడీలో ఉండవు ఇంకా. సో ఈ కేసుని మీరు టైప్ 1 డయాబెటీస్ అంటారు. అందుకే ఇలాంటి కేసెస్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది అండ్ రివర్స్ కూడా అవుతుంది, బట్ టైం ఎక్కువ పడుతుంది. అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్కి మీరు క్లియర్గా చెప్పాలి, అది కూడా మీరు డైట్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. అంటే ఎక్కడ వినలేదు అసలు టైప్ 1 తగ్గుతుంది అనేది, ఆ డైట్లలోనే వింటాము. కాకపోతే ఈ టైప్ 1లో కూడా ఇంకొక కేసు ఉంటుందండి, సబ్ కేసు ఉంటుంది. దాన్ని టైప్ 1 డయాబెటీస్లోనే మనకి కీటో ఎసిడోసిస్ అని ఒక కేసు ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం బాడీలో మనం ఎప్పుడు కూడా గ్లూకోజ్ డైట్ ఫాలో అవుతున్నాం అనుకోండి, మనకి యూరిన్ టెస్ట్ చేస్తే గ్లూకోజ్ రావాలి, కీటోన్స్ రావు, ఎందుకంటే మనం కీటో డైట్ చేయట్లేదు కాబట్టి. కానీ ఈ కీటో ఎసిడోసిస్ అనే కేసులో ఏం జరుగుద్దంటే వాళ్ళు గ్లూకోజ్ డైట్ ఫాలో అవుతున్నా కానీ వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేస్తే ఆ యూరిన్లో కీటోన్స్ కనపడితే గ్లూకోజ్ కూడా కనపడుతుంది. పోనీ ఒకవేళ పొరపాటున వాళ్ళు కీటో డైట్ చేశారనుకోండి, వాళ్ళ యూరిన్లో ఓన్లీ కీటోన్స్ మాత్రం కనపడాలి, కానీ కీటోన్స్ కనపడితే గ్లూకోజ్ కూడా కనపడుతుంది. సో ఈ కేసులో ఏమవుద్దంటే బాడీకి ఆ సిగ్నల్స్ వేరేలాగా మిస్ఇంటర్ప్రెట్ చేసుకుంటాయి అన్నమాట. అంటే మీరు ఏ డైట్ ఫాలో అయినా సరే మీ యూరిన్లో కీటోన్స్ గ్లూకోజ్ రెండు కనపడతా ఉంటాయి. సో ఈ బాడీకి వాటిని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క కేసుని సపరేట్గా డీల్ చేయాలి. ఈ కేసు మిగతా కేసులతో కొంచెం సపరేట్గా డీల్ చేసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు, బట్ ఇవి కూడా తగ్గుతుంది అనమాట. బట్ ఈ కీటో ఎసిడోసిస్ కేసు అయినా సరే మీరు కీటో డైట్ కనుక చేసుకుంటే 100 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కాస్త 3 యూనిట్లు 4 యూనిట్లకు పడిపోతుంది. ఇలాగ కొన్ని రోజులు చేసుకున్న తర్వాత ఆ 3 యూనిట్లు 4 యూనిట్లు కూడా మీరు తీసేసే స్టేజ్కి వెళ్ళిపోతారు. బట్ ఇమీడియట్గా కాదు, కొంచెం టైం పడుతుంది దీనికి. టైప్ 2 డయాబెటీస్ కొంచెం ఫాస్ట్గా తగ్గుతుంది, దాంతో పోల్చుకుంటే టైప్ 1 కొంచెం స్లోగా తగ్గుతుంది. దాంతో పోల్చుకుంటే కూడా ఈ టైప్ 1లో ఈ కీటో ఎసిడోసిస్ కేసెస్ ఇంకొంచెం స్లోగా తగ్గుతాయి, బట్ అన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు మీ దగ్గరికి రివర్స్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఇప్పుడు డైట్ అంటే డైట్ అంటే అందరూ నోరు కట్టేసుకోవాలా ఇదే ఫీల్ అవుతూ ఉంటారు. మోస్ట్లీ డయాబెటీస్ వాళ్ళకి ఇంకా క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు ఏం తిననివ్వరేమోననే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకొకటి వీళ్ళ దగ్గర వింటాం ఏంటంటే కొంచెంగా తినండి అనేది వీళ్ళకి చెప్తూ ఉంటారు. వాస్తవంగా మీ దగ్గరకు వస్తే డైట్ అనేది ఎలా ఉంటుంది, నిజంగానే వీళ్ళు కొంచెం మీల్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు? అంటే యాక్చువల్గా ఇక్కడ కొంచెం తినాలా లేకపోతే 1-2 సార్లు తినాలనేది ఆ పర్సన్ యొక్క వెయిట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు డయాబెటిక్ వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ హెవీ వెయిట్ ఉన్నాడు అనుకోండి, అతనికి 6 సార్లు 7 సార్లు తినమని చెప్పం మేము. ఓన్లీ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ లావు ఉన్నావు, నీకు ఆల్రెడీ డయాబెటిక్ ఉంది, సో నువ్వు 5-6 సార్లు తినటం కన్నా 1 లేదా 2 సార్లు మీల్స్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైం 1-2 సార్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అతను వెయిట్ లాస్ అవుతూ ఉంటాడు, ఐడియల్ వెయిట్కి వచ్చేస్తాడు. అట్ ద సేమ్ టైం అతనికి మేము పెట్టే డైట్లో కార్బోహైడ్రేట్ అనేది ఉండదు కాబట్టి ఆబ్వియస్గా సెల్ లోపల ఉన్న ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా ఖర్చు అయిపోయి ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దట్ అతనికి ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ప్రాపర్గా లోపలికి వెళ్ళి డిస్పోజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి 3 to 6 months టైంలో ఒక మంచి రిజల్ట్స్ కనపడతాయి. అతను వెయిట్ లాస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం డయాబెటిక్ కూడా కంట్రోల్ అవ్వాలి. ఇది ఓన్లీ పాసిబుల్ ఎలా అవుతుందంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించేసి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్ క్వాంటిటీని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ఫార్ములా ద్వారా అచీవ్ చేయొచ్చు మనం.
అదే పర్సన్ కనుక ఆల్రెడీ అండర్ వెయిట్లో ఉన్నాడు అనుకోండి, అతని బరువు పెంచాలి. సో అలాంటప్పుడు అతనికి 1-2 మీల్స్ తినమని చెప్పకూడదు, అతనికి 5 to 6 మీల్స్ ప్రిఫర్ చేస్తాం. బట్ అన్ని మీల్స్లో కూడా ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్తోనే గేమ్ ఆడాలి. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ తీసేస్తాం. ఒకవేళ ఉన్నా కానీ త్రూఅవుట్ ద డేలో ఓన్లీ ఒక 10 grams లేదా 15 grams చాలా లో క్వాంటిటీలో పెట్టాలన్నమాట. ప్రోటీన్ అంటే చికెన్, ప్రోటీన్ అంటే మనకి ఎగ్స్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, మటన్ తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు, టోఫు తీసుకోవచ్చు, ఇలా అనమాట. కార్బోహైడ్రేట్ లేని ఐటమ్స్ మనం ప్రిఫర్ చేసి తీసుకోవాలి. మీకు హెల్తీ ఫ్యాట్ అనుకోండి, మీకు అవకాడో తీసుకోవచ్చు, డ్రై నట్స్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, నెయ్యి తీసుకోవచ్చు, వెన్నపూస లాంటివి తీసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ లాంటివి తీసుకోవచ్చు. ఇలాంటి హెల్తీ ఫ్యాట్ ఐటమ్స్ అని మీరు తీసుకోవాలి. రైస్ మాత్రం రైస్ అంటే అది కార్బోహైడ్రేట్ కింద వస్తుంది కాబట్టి తినడానికి వీల్లేదు. ఈవెన్ చపాతీలు కార్బోహైడ్రేట్, ఇడ్లీ కార్బోహైడ్రేట్, దోశలు కార్బోహైడ్రేట్, పునుగులు, బజ్జీలు, బోండాలు ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఏది మనం తీసుకోవడానికి వీల్లేదు. అవన్నీ స్టాప్ చేయాలి. టెంపరీగా ఒక 6 months పాటు స్టాప్ చేయాల్సిందే. దాని తర్వాత కావాలనుకుంటే మీకు డయాబెటిక్ నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా మీ లైఫ్ స్టైల్లోకి రైస్ తినొచ్చు, చపాతీలు మీరు అన్ని తినొచ్చు, స్వీట్లతో సహానే తినొచ్చు. కానీ ఒక 6 నెలలు మీరు ఓపిక పట్టాల్సిందే. మీరు అన్నట్లు మొదట్లో చెప్పినట్లు ఫైబర్ ఉన్న అంటే పొట్టు ఉన్న రైస్ తీసుకోవచ్చా, బ్రౌన్ రైస్ అలాంటివైనా తీసుకోవచ్చా? బట్ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం అవి కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే స్టిల్ అది కార్బోహైడ్రేట్. మీరు అంటే వైట్ రైస్ బదులు మీరు జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటి ఫైబర్ ఉన్న ఐటమ్స్ మీరు తీసుకోవచ్చు. కానీ అవి కూడా కార్బోహైడ్రేట్ కాబట్టి మీరు తీసుకోవడానికి వీల్లేదు. మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేటే కదా, అది కూడా గ్రెయిన్ ఐటమే కదా. మీరు వీటే తీసుకోండి, చపాతీ పిండి, అది కూడా కార్బోహైడ్రేటే వస్తుంది మీకు. మరి అంటే రైస్ అనేది ఉండదు, ఇంకా మీ డైట్ అనేది సపరేట్గా ఉంటుంది. సపరేట్ అసలు రైస్ అనేది ఉండదు అనమాట. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్స్ ఆపేసి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్ మీద మీరు గేమ్ ఆడతారో అప్పుడే మీకు డయాబెటిక్ అనేది ఆల్మోస్ట్ మీరు రివర్సల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళకి 4 లీటర్లు 5 లీటర్ల నీళ్ళు తాగమని అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే డయాబెటిక్ కేసెస్లో పేషెంట్లందరినీ కూడా స్టడీ చేస్తే ఎలా ఉంటారంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1 లీటర్న్నర నీళ్ళు మాత్రమే తాగుతారు. ఎవరు కూడా నేను 4 లీటర్ నీళ్లు తాగుతానండి అయినా నాకు డయాబెటీస్ వచ్చిందని ఎంతవరకు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానండి కానీ డయాబెటీస్ వచ్చిందని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నేను రోజు సజ్జలో, రాగులు, అరికెలు, ఓదులు, అండుకూర లాంటివి తింటానండి, ప్రోటీన్ ఐటమ్ బాగా తింటానండి, నట్స్ కూడా రోజు బాగా తింటానండి అయినా నాకు డయాబెటీస్ వచ్చిందని చెప్పిన వాళ్ళు మార్కెట్లో ఎంతవరకు లేరు. డయాబెటీస్ ఒక పర్సన్కి రావాలంటే అతను నీళ్లు తక్కువ తాగాలి, అతను స్లీప్ సైకిల్ అనేది చాలా ఘోరంగా ఉండాలి, ప్లస్ తిన్న ప్రతిసారి కూడా అతనికి ఫుల్లీ కార్బోహైడ్రేట్ ఉన్న ఐటమ్స్ మాత్రం అతను తినాలి. అతను ఎక్సర్సైజ్ అనేది అసలు చేయకూడదు. నీళ్ళు కూడా మ్యాటర్ అవుతుంది. ఎక్సర్సైజ్ అనేది అసలు చేయరు. సో ఇలాంటి పర్సన్స్కి ఎక్కువ మన డయాబెటీస్ వస్తూ ఉంటాం. ఎక్సర్సైజ్ చేయరు అంటే మనము హోమ్ మేకర్స్, అమ్మ ఇలాంటి వాళ్ళని చూస్తాం అనుకోండి, జనరల్గా వాళ్ళు ఇంట్లో పనులు చేస్తారుగా, దాని ఫిజికల్ యాక్టివిటీ అనమా? అసలు ఇంట్లో చేసిన పనులు ఏదైతే ఉన్నాయో, హౌస్ హోర్స్ ఏదైతే ఉన్నాయో వాడిని అసలు వర్కౌట్ కింద కౌంట్ చేయకూడదు. అవి వర్కౌట్ కాదండి. వర్కౌట్ అంటే ఏంటంటే ఒక మజిల్ పార్ట్ని రిపిటేటివ్గా ఒక 10 times కానీ 15 times కానీ 20 times కానీ మీరు రిపిటేషన్ తోటి పంపప్ చేయాలి. మీరు లైక్ ఇప్పుడు మీరు గుంజీలు తీశారనుకోండి, కూర్చొని లేవటం చేస్తారు. 20 సార్లు వేసినప్పుడు మీకు తొడల దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ సర్టెన్ ఒక లోడ్ పడుతుంది. అప్పుడు మీకు అక్కడ ఉన్న మజిల్ అనేది ఒక బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది, దాని వర్కౌట్ అనాలి. మనం అక్కడ రిపిటేషన్ అనేది లేదు. ఇప్పుడు అంట్లు కడుగుతాం, అందులో రిపిటేషన్ ఏం లేదు. గరటి తిప్పుతాం, అందులో రిపిటేషన్ అనేది లేదు. మీకు వర్కౌట్ అంటే ఏం జరగాలి, ఎంటైర్ బాడీ జరగాలి. మీరు అంట్లు తోమినప్పుడు మీకు ఓన్లీ 4 hands మాత్రమే కదులుతాయి, గరటి తిప్పినప్పుడు 4 hands కదులుతాయి. మరి కాళ్ళ సంగతి ఏంటి, పొట్ట సంగతి ఏంటి, వెనక వీపు సంగతి ఏంటి? సో ఇవన్నీ బాడీ పార్ట్లు కదలవు కదండి. ఒక పర్టికులర్గా రిస్ట్ ఒకటే తిప్పేసి నాకు వర్కౌట్ అయిందని మనం చెప్పకూడదు. అండ్ మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటాం, దానికి ఫిజికల్ వర్కౌట్ లేదు. ఏ ఐటమ్ అయినా ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని తింటాం, దానికి ఉండదు. మనం ఇంట్లో గ్రైండర్లు వాడుకుంటాం, దానికి ఫిజికల్ వర్కౌట్ ఏం లేదు. మనకు వర్కౌట్ ఎక్కడ ఉంటుందిరా అంటే ఎప్పుడో వీక్లీ ఒకసారి ఇల్లు ఊడ్చుకుంటా ఉంటాం. ఆ ఒక్క ఊడ్చినప్పుడు కూడా ఏంటి, మనం చాలా పెద్ద చీపుర్లో వాడుకుంటాం కాబట్టి అది కూడా రిస్ట్ ఒకటే కదులుతుంది మనకి. సో ఇది వర్కౌట్ కింద మనం కౌంట్ చేయడానికి లేదు. సో ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఉండి ఈ డయాబెటీస్ని తగ్గించుకోవాలనుకున్నారు అంటే అందరికీ ఒకటే డైట్ ఉండదా? వాళ్ళ మెటబాలిజం బట్టి డైట్ అనేది చెప్తారా? వాళ్ళ మెటబాలిజం అంటే అండి, ఇప్పుడు కొంతమందికి
వాళ్ళ జీన్స్లో నాన్ వెజ్ అనేది వాళ్ళ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి, మీరు ఇప్పుడు నాన్ వెజ్ ఈజీగా తినగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ అనుకోండి, వాళ్ళకి డయాబెటిక్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళని సడన్గా హై ప్రోటీన్ ఫుడ్ తినాలండి, మీరు కార్బోహైడ్రేట్ తినకూడదు, మొత్తం అంతా నాన్ వెజ్ తినండి అని చెప్పాలనుకోండి, వాళ్ళు తినలేరు. ఒకవేళ వాళ్ళు ఫోర్స్ఫుల్గా తినడానికి ఒప్పుకున్నా వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళ జీన్స్లో ఎక్కడ లేదు అది. నాన్ వెజ్ని ఎలాగ డైజెస్ట్ చేయాలని ఆ ఎంజైమ్స్ వాళ్ళ బాడీలో రెడీగా లేవు. సో అలాంటప్పుడు కాంప్లికేట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ కంప్లీట్ డయాబెటిక్ రివర్సల్ కాకుండా డయాబెటిక్ మేనేజ్మెంట్ ప్లాన్లో పెట్టాలి. అంటే ఏంటి అంటే ఫుల్ హార్డ్ కోర్ కీటో డైట్లు కాకుండా కార్బోహైడ్రేట్ లిమిటెడ్గా ఇచ్చుకుంటూనే వాళ్ళకి మెల్లమెల్లగా కొంత ఎగ్స్ కానీ కొంత ప్రోటీన్ పౌడర్స్ కానీ కొంచెం కొంచెం నాన్ వెజ్ కానీ ఇలా అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఓవర్ ద పీరియడ్ 6 months కానీ 1 year కానీ వాళ్ళు అలవాటు చేసుకున్న తర్వాత వాళ్ళ బాడీ నాన్ వెజ్కి అలవాటు పడిపోయి ఉంటుంది. నాన్ వెజ్ తినమంటే అంటే వాళ్ళకి ఇప్పుడు చాలామంది డైట్ చెప్పినప్పుడు మాకు పన్నీర్ వద్దండి, మేము తినలేము, మేము విలేజ్లో ఉంటాము, ఎక్కడో మా విలేజ్లో విజేతాలు మోర్లు మాకు కనిపించవు, సో మేము పన్నీర్ రోజు మేము కొనుక్కోలేమండి అంటారు. పోనీ టోఫు తినండి అని అడిగితే టోఫు వాసన వస్తుంది మాకు వద్దంటారు. పోనీ చికెన్ తినండి అంటే మేము నాన్ వెజ్ తినమంటారు. ఎగ్స్ తినండి అంటే మా ఇంట్లో ఎగ్ కూడా నాట్ అలౌడ్ అంటారు. సో మన ప్రోటీన్ పౌడర్ వాడండి అంటే అబ్బో అది 4,000 ఉంటుంది డబ్బా మేము వాడమంటారు. సో నువ్వుకున్న ఆప్షన్స్ అన్నీ లిమిటెడ్గా, అంటే మనం ఏదైతే డయాబెటిక్ని తగ్గించే ఐటమ్స్ మనం ఫుడ్ లిస్ట్ చెప్పినప్పుడు అవి తీసుకోవడానికి మనం రెడీగా లేనప్పుడు కూడా మనకి ఇష్యూ కూడా తగ్గదు ఇంకా. సో ఖచ్చితంగా అవి మీరు తీసుకొని తీరాల్సిందే. లేదు నాకు డయాబెటిక్ కంప్లీట్గా రివర్సల్ అక్కర్లేదు, నాకు వాల్యూస్ కొంచెం తగ్గి జస్ట్ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు అనుకుంటే ఉన్న వెజిటేరియన్లోనే కొన్ని ప్రోటీన్ సోర్సెస్ కొన్ని హెల్తీ ఫ్యాట్ సోర్సెస్ వాళ్ళకి చెప్తాం. అంటే వాళ్ళు అఫోర్డ్ చేయగలిగేలాగా రాజ్మా కానీ చెన్నా కానీ సోయా చంక్స్ కానీ మష్రూమ్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ చెప్తాం. బట్ దీని ద్వారా రివర్సల్ అవుతుందా అంటే మేనేజ్మెంట్ అవుతుంది, కంప్లీట్ రివర్సల్ కాదు. అయితే జనరల్గా షుగర్ అనేది ఒక క్రేవింగ్, ఎవరికైనా కొంచెమన్నా తీపి ఉన్న ఫుడ్స్ తినాలని అనిపిస్తుంది. డయాబెటీస్ వాళ్ళు అస్సలే జీరో షుగర్ తీసుకోవాలా? జీరో షుగర్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సెల్స్ నిండా ఆల్రెడీ సరిపడా గ్లూకోజ్ ఫుల్ ఉంది, అది వాళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టలేకపోతున్నారు. నువ్వు కొంత ఇచ్చినా అది ఎక్స్ట్రానే అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక కాలు మీద చిన్న పుండు పడింది అనుకోండి, మీరు పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ వెళ్ళి ఆ పుండు మీద మీరు వేలు పెట్టినా చాలు మంట పుట్టి గట్టిగా కేకలేస్తాడు. డయాబెటిక్ వచ్చిందంటే నథింగ్ బట్ పుండు ఉన్న కాలు లాంటిది, మీరు చిన్నగా టచ్ చేసినా అంతే. అందుకే మీరు చిన్న ముక్క స్వీట్ తిన్నా సరే మీ బాడీలో షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి, మీరు ఏది తినడానికి లేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోండి ఇలాంటివి, అంటే వాకింగ్ ఇలాంటివి అంటే 1-2 ఏం చెప్తారు? మనకి ఇంట్లో ఏదైనా సరే గుంజలు తీసుకోవచ్చు, మీరు పుషప్స్ తీసుకోవచ్చు, లేకపోతే మీకు ఇంట్లో సన్సెట్ లాంటిది ఉంటే మీరు పులప్స్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఏదన్నా సూర్య నమస్కారం లాంటివి అని ఉంటే అది కూడా చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీరు రన్నింగ్ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. సో ఏదైనా సరే మీరు పొట్టకు సంబంధించిన క్రంచెస్ కొన్ని ఉంటాయి అవి మీరు చేసుకోవచ్చు. ఏదైనా సరే ఎంటైర్ బాడీ మీరు ఫోర్ హెడ్ దగ్గర నుంచి కాలు దాకా మొత్తం అన్ని బాడీ పార్ట్స్ మీకు కదలాల్సిందే. మీకు కుదిరితే వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఇంకా త్వరగా మీకు మజిల్ బిల్డ్ అయిపోయి డయాబెటిక్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో జిమ్ యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రం అర్జెంటుగా జిమ్కి వెళ్ళిపోయి వెయిట్ లిఫ్టింగ్ చేయండి. ఆ కార్డియోల మీద వాటి మీద టైం వేస్ట్లు చేయొద్దు. మా అయితే ఒక 15 నిమిషాలు చేసేసుకుని వెయిట్ లిఫ్టింగ్ మీద ఫోకస్ పెట్టండి. ఈవెన్ యోగా చేసేవాళ్ళు అయినా సరే మీరు ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ చేసి తర్వాత యోగా చేసుకోండి. మీరు స్విమ్మింగ్ చేసేవాళ్ళైనా సరే వెయిట్ లిఫ్టింగ్ చేసిన తర్వాత చేసుకోండి. ఏరోబిక్స్ చేసినా, జూంబా చేసినా, వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా సరే మీరు వెయిట్ లిఫ్టింగ్ చేసి తిరాల్సిందే. దాని తర్వాత ఖాళీ ఉంటే మీరు చేసుకోవాల్సింది చేసుకోండి. మీరు ప్రాణాయామం చేసినా సరే మీరు వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిందే. అలా చేస్తేనే మీకు ఫాస్ట్గా డయాబెటిక్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. మనకి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పటి వరకు షుగర్ రాలేదు, ఇంకా రాకూడదు అంటే ఒక 4 జాగ్రత్తలు. ఇప్పుడు దాకా అసలు రాలేదు అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్సులిన్ స్పైక్ అయ్యే ఫుడ్లు మనం ఏది తినకూడదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే
మీరు ఏ ఫుడ్ అయినా సరే మీరు తినేటప్పుడు నేను చెప్పిన ఇందాక 4 ఐటమ్స్ అంటే ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫైబరు, హెల్దీ ఫ్యాట్, ఈ 4 మీరు తినబోయే ప్లేట్లో ఉన్నాయి లేదా మీరు చెక్ చేసుకోండి. ఆ 4 ఉన్నాయా మీరు హ్యాపీగా తినేసేయండి. ఆ 4 లేవా తీసుకొచ్చుకొని పెట్టుకోండి, అంతే. అదొకటే థంబ్ రూల్. ఇంకా మీరు 2 సార్లు తింటారా, మీరు 3 సార్లు తింటారా, ఒకసారి తింటారా అనేది మీ వెయిట్ని బట్టి, ఆ రోజు మీకున్న వర్క్ షెడ్యూల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఏ వర్క్ చేయకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో సండే రోజు చిల్ అవుతున్నారు అనుకోండి, ఒక మీల్ తీసుకోండి. మీరు కొంచెం బయటికి వెళ్ళి కొంచెం క్రికెట్ ఆడుకునే పని ఉంది, షటిల్ ఆడుకునే పని కూడా ఉందంటే 2 మీల్స్ తీసుకోండి. ఆ రోజున బయటికి వెళ్ళి షటిల్ ఆడుకోవడంతో పాటుగా కొంచెం పొలంకి వెళ్ళి పనులు చేసే పని కూడా ఉంది నాకు, లేకపోతే వేరే బయట ఫిజికల్ వర్క్ కూడా నాకు ఉంది అనుకుంటే ఆ రోజు 3 మీల్స్ తీసుకోండి. మీరు ఏ రోజు ఎన్ని మీల్స్ తీసుకోవాలనేది ఆ రోజు మీకున్న పనిని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. బట్ తిన్న ప్రతి మీల్లో కూడా నేను చెప్పిన ఈ 4 ఐటమ్స్ మీరు పెట్టుకొని తీరాల్సిందే. అలా తీసుకుంటే మీకు జీవితంలో డయాబెటీస్ రాదు. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. డయాబెటీస్ గురించి ఇంకా చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి అడగడానికి. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాము. మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఏ ఫుడ్స్ ఏముంటాయి ఏంటి, ఇలాగా ఎవరు ఎంత వెయిట్ ఎలా తీసుకోవాలి అనేది మనం కంటిన్యూ చేద్దాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.